మనము మన శ్రమలలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఆ యొక్క మనుషులను, కుట్రలను, పరిస్థితులను, శ్రమలను ఎదురిస్తున్నప్పుడు ఆ శ్రమలు ఇంకా రగిలిపోతూ ఉండగా మనము ఆ శ్రమలను కాదు చూడవలసింది, క్రీస్తును చూడాలి. యేసు ప్రభు కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న జనము పండ్లు కొరికిరి అట. కోపంతో వారు రగిలిపోతూ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారా అని ఆలోచించడం లేదు, ఆకాశం వైపు చూచాడట. వారు అంత కోపంతో రగిలిపోతూ ఉంటే, వారి యొక్క పండ్లు కొరుకుతూ ఉంటే, అయ్యో నెక్స్ట్ నన్ను ఏమి చేస్తారు, ఇక్కడితో ఈ సువార్త ఆపేరు మంచిదేమో అని అనుకోలేదు. చూడవలసింది చూశాడు, దృష్టిని మార్చాడు. చూడవలసింది వారిని కాదు, క్రీస్తును చూడాలి. ఏమైంది స్టెఫను? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి. ఏం చూచాడటండి? దేవుని మహిమను. యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి. ఎందుకు దేవుడు ఆ విధంగా దర్శనమిచ్చాడు స్టెఫన్కి? స్టెఫన్ యొక్క గమ్యం ఏమిటి? క్రీస్తును సంపాదించుకున్న వాడి యొక్క గమ్యం ఏమిటి? క్రీస్తును కలిగి ఉన్నవాడి యొక్క గమ్యం ఏమిటి? మన జీవితంలో శ్రమలు ఉంటాయి. ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ రావచ్చు. మనమే క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులము, క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులము. ఇదిగో ఈ లోకంలో ఎదుగుటకు మనకు శ్రమలు వస్తాయి, పక్కన పెట్టండి. కానీ దేవునిలో ఉండుటకు మనకు శ్రమలు వస్తాయి. మనం ఎదిరి పోరాడే వారంగా మనము ఉండాలి. ఆకాశము తెరవబడుటయో, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచుండిటయో చూచుచున్నానని చెప్పాడట. అండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు చూచాడు. ఎప్పుడైతే తను చూచుచున్నది చెబుతున్నాడో ప్రజలు ఏం చేశారండి? ఇంతకు ముందు దానికన్నా రెచ్చిపోతున్నారు. రాళ్ళు తీసి కొట్టడానికి సిద్ధపడ్డారు, రాళ్ళతో కొడుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి స్టెఫను? క్రీస్తుని విడిచిపెట్టాలా? లేక నీవు నిజమైన దేవుడు అయితే ఆ రాళ్ళు ఇస్తుతున్నారే, ఎవరైతే రాళ్ళు ఇస్తున్నారో మరలా ఆ రాయి వారికే వెళ్ళి తగలాలి. ఏమందాం? క్రీస్తు మనసు ఎరిగిన వాడు క్రైస్తవుడు కాడా? క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు క్రైస్తవుడు కాడా? క్రీస్తు పరిచర్య చేయవాడు క్రైస్తవుడు కాడా? క్రైస్తవులైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా? క్రీస్తు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉన్నారా? క్రీస్తు వలె మీరు జీవించుచున్నారా? మనకు మనం పరిశీలన చేసుకోవాలి.